SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. దళయ అగ్రహారంలో అంబరాన్ని అంటిన సంబరాలు. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం అఖండ మెజార్టీతో గెలిచిన సందర్భంగా అదే విజయంగా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గెలిచిన సందర్భంగా సత్యవేడు పట్టణంలో దళయ అగ్రహారంలో టీడీపీ నాయకుడు గణేష్ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో 10 కేజీల కేక్ కట్ చేసి టెంకాయలు కొట్టి ఘనంగా టీడీపీ విజయాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీడీపీ సత్యవేడు మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి, సత్యవేడు క్లస్టర్ భాష ముదిరాజ్ సంఘం మండలాధ్యక్షుడు చికెన్ చిన్న, బలిజ సంఘం మండలాధ్యక్షుడు బాలమురళీ కృష్ణ, టీడీపీ నాయకుడు, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన వారికి టీడీపీ నాయకుడు గణేష్ సాల్వా కప్పి గౌరవించారు. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా.
నలవయాగ్రహ గ్రామానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మమ్మల్ని భాషాకరణ నన్నయ్య తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ తెలుగుదేశం పార్టీ విజయ గంభీరంలో ఇచ్చింది. జన సునామీ, ఓట్ల సునామీతో అట్లా సైకో జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ కొట్టారు ఎక్కడ పడ్డారు ఇంతగా అడ్రస్ లేదు. అట్లా అలాంటి గవర్నమెంట్, మన పవర్ఫుల్ గవర్నమెంట్ చుక్కలు చూపిస్తాం ఒక్కొక్కరికి. ఇప్పుడు ఇంత మెజార్టీ, భారీ మెజార్టీ ఎక్కడ ఊహించలేదు. మేము 130, 120 అనుకున్నాము. 165 అనేది, 164 అనేది చరిత్ర సృష్టించినాము. ఇంత చరిత్రలో ఎక్కడా లేదు. అదేలాగా జనసేన 121 సీటు 21 సీట్ గెలవడం పెద్ద ఆశ్చర్యకర విషయం. అది 100% ఎక్కడైతే గెలిచిన చరిత్ర ఇండియాలో లేదు. అలాగే ప్రభుత్వం ముందుకెళ్తున్నాము, బీజేపీ సపోర్ట్ చేసింది కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్ మనం ఇంకా మన యొక్క అభివృద్ధి బాటలో మనం సత్యవేడుమూరి మండలాన్ని అయితే, నియోజకవర్గం అయితే ముందు తీసుకెళ్తాం. రాజమోహన్ గారి నాయకత్వంలో. జై తెలుగుదేశం.